హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు రేఖా ఆఫీషియల్. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. సో మా పాప ఫస్ట్ బర్త్డే సందర్భంగా మా హస్బెండ్ వచ్చేసి తన లిటిల్ ప్రిన్సెస్ కదా ఎంతైనా ఫాదర్కి పాప అంటే, సో అలాగా సైకిల్ అనేది బుక్ చేసామన్నమాట మేము ఫ్లిప్కార్ట్లో. సో ఏంటి అసలు వీడియో ఏంటిది, మ్యాటర్ ఏంటి అని మీకు అర్థం కావాలంటే నా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఓకేనా? అండ్ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ మెయిన్ మీరు చేయాల్సిన పని ఏంటంటే నా ఛానల్ని సబ్ చేసుకోవాలి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసేసుకోండి, ఓకేనా? సో అప్పుడే నా లైవ్ నోటిఫికేషన్, షార్ట్ నోటిఫికేషన్ అండ్ లాంగ్ వీడియో నోటిఫికేషన్స్ ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుందండి. సో ఏంటి అంటే మా పాప ఫస్ట్ బర్త్డే కదండి. సో అట్లా అని చెప్పేసి మేము స్టార్టింగే చిన్నగా తనకు ఒక సైకిల్ అనేది మేము తీసుకున్నాం అనమాట. చూడండి, బేబీ సైకిల్ చాలా బాగా అనిపించింది అసలు చూడగానే. కానీ బయట మాత్రం రేట్లు చెప్తున్నాను కదండి, బీభత్సంగా ఉన్నాయి. ఇదే సైకిల్ నేను బయట అడిగితే 3-4 షాప్స్లో అడిగాను. ఒకడేమో 3000 అంటాడు, ఇంకొకడేమో 2500 అంటాడు. అమ్మో, దోచుకోవడానికి వీలు జాలండి. మనుషులను చూసి అంచనా వేస్తారంటారు కదా, మన వాళ్ళకని చూసి బాగానే గుండు కొరికే వాళ్ళు బాగానే ఉన్నారండి బయట. జాగ్రత్త, తస్మా జాగ్రత్త అంటారు కదా, అదే ఇది. అందుకే నేను చెప్తున్నాను చూడండి. సో కొంచెం కొంచెం ఫన్నీగా ఉంటుంది. ఏంటబ్బా ఇలా మాట్లాడుతుంది ఏంటి అని అనుకోకుండా కొంచెం మీరు నవ్వండి. మీరు నవ్వి నా లైక్ ఒక లైక్ ఇవ్వండి కదా. సో ఏంటి అంటే ఇంకా మేము మ్యాటర్లోకి వచ్చేస్తాం, ఇంకా ల్యాగ్ ఎందుకులే కానీ. మేము వచ్చేసి ఇంకా ఫ్లిప్కార్ట్లో అయితే మా బేబీకి సైకిల్ తీసుకున్నాము. ఎంత పడింది అంటే 1500 అండి ఈ సైకిల్ వచ్చేసి. చూడండి, ఇంకా దాన్ని ఎట్లా అంటే కొంతమందికి తెలియదు కదా, అది ఎట్లా ఫిక్స్ చేయాలి, ఎక్కడెక్కడ ఏ పార్ట్స్ అనేది ఫిక్స్ చేయాలి అనేది తెలియని వాళ్ళకి ఈ వీడియో ఎంతో కొంతైనా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి మేమైతే ఈ వీడియో అనేది క్యాప్చర్ చేశానండి. సో ఏంటి అంటే ఇంకా మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇంక ఇదొకటి కొంచెం ఏది తీసుకున్నా అదో సంతోషం అండి. ఈ చిన్న చిన్న సంతోషాలతోనే మన లైఫ్స్ అన్నీ అట్లా సాగిపోతూ ఉంటాయన్నమాట. నా చిన్నతనంలో మాత్రం నాకు ఇది కావాలి అని అనుకున్నది ఏది దొరకలేదండి, ఒక మా వారు తప్ప. అంటే మా వారు చిన్నతనంలోనే రాలేదండి బాబోయ్, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఏదో అలా అలా మా లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యాక ఇంకా మా వారిని ఎలాగో చేసుకున్నాను. కానీ చూడండి అబ్బా, ఇంకా మా పిల్లలకైతే ఏ లోటు లేకుండా వాళ్ళకి మనకి అంతలా ఉన్న వాళ్ళమైతే కాదు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళము ఏదో 100 రూపాయల్లో రూపాయి కొనిచ్చినా సరే అండి, అదొక ఆనందం వేరు కదా. అందుకని ఇంకా మేము సైకిల్ తీసుకున్నాము. అంటే మా ఇంటి పక్కన పిల్లలు మొత్తము బాగా ఆడతారండి. ఈవినింగ్ అయితే చాలు బాగా ఆడుకుంటారు బయట, ఇది సొసైటీ కదా. సో మంచిగా ఆడుకుంటారు. ఇంకా వాళ్ళని చూసి మా పాప కూడా, ఇంకా తనేమో 1 ఇయర్ పాప, బయటికి వెళ్ళలేదు, వెళ్ళినా వాళ్ళతో ఆడుకోలేదు కదా. కొంచెం బేబీ సైకిల్ తీసుకుంటే ఏంటంటే తను అక్కడ కూర్చొని అయినా వాళ్ళని చూస్తూ ఉంటుంది, ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఆడుతుంటే వాళ్ళని చూసి ఎంజాయ్ చేస్తుంది కదా అని చెప్పేసి మేము ఈ సైకిల్ అనేది తీసుకోవడం జరిగింది. సో మీరు మాత్రం ఎవరైనా సరే అండి, అసలు బయట అయితే అసలు పర్చేస్ చేయొద్దు చెప్తున్నాను కదా. మరీ డబల్ 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 అమౌంట్ తీసుకుంటున్నారు. మీరు బెస్ట్ అంటే మన ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఉన్నాయి, వాటిలో తీసుకోండి. చాలా అంటే క్వాలిటీ కూడా చాలా బాగుందండి. నాకైతే క్వాలిటీ బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ అయితే నా సెలెక్షన్ అండి, బ్లూ అండ్ బ్లాక్ బాగుంది కదా. సో మీకు ఎలా అనిపించింది చెప్పండి. సో ఇలా మీరు కూడా ఎప్పుడైనా బుక్ చేసుకోవాలనుకుంటే మన ఫ్లిప్కార్ట్, అమెజాన్లో బుక్ చేసుకొని తప్పించి బయట మాత్రం తీసుకోవద్దు. బయట తీసుకున్నా కూడా పెయింటింగ్ పోవడము, అక్కడక్కడ స్క్రాచెస్ అట్లా ఏదో ఒకటి ఉంటాయి. సో తొందరపడి అయితే బయట తీసుకోకండి. సో చూడండి, నా చిన్నతనంలో అయితే ఇలా ఇప్పించేవాళ్ళు లేరండి, నిజంగా చెప్తున్నాను కదా. ఇది కావాలి అని అంటే ఎప్పుడూ నేను ఏది కొనుక్కోలేదు. కానీ నా పిల్లలకి అలా ఉండకుండా, వాళ్ళు అడగక ముందుకే వాళ్ళకి ఏదైనా తెచ్చియాలి, ఆ ఫీలింగ్ వాళ్ళకి రావద్దు అని చెప్పేసి నేను మా హస్బెండ్ అయితే ఇంకా తీసేసుకున్నామండి సైకిల్. సో మీకు ఇక్కడ అంటే ఎవరికైనా ఇట్లనే చిన్న బేబీ ఉన్న వాళ్ళకి సైకిల్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే నేను చెప్తున్నాను కదండి, మీకు అమెజాన్లో అయినా ఫ్లిప్కార్ట్లో అయినా బుక్ చేసుకోండి. చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే, సేఫ్ కూడా బేబీకి. ఎందుకంటే మనకి బేబీ సీట్లో కూర్చున్నా కూడా మొత్తం సైడ్కి సెక్యూరిటీ పర్పస్ లాగా ఇట్లా రాడ్ టైప్లో వస్తుందండి. చాలా బాగుంది. ఇంకా బేబీ కూడా బ్యాలెన్స్ అవుట్ అయ్యి కింద పడదనమాట, అంత సెక్యూర్గా ఉంది ఈ బేబీ సైకిల్. ఇవి వచ్చేసి పెడల్స్ అండి, దానికి చిన్న స్క్రూస్ ఇచ్చారనమాట. అవి మనము పెడల్స్ని టైట్ చేసుకుంటున్నాము చూడండి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక సైడ్ పెడల్ అనమాట. ఇంకా
మన రైట్ సైడ్ పెడల్ అయిపోయింది. సో లెఫ్ట్ సైడ్ పెడల్ అనేది మా హస్బెండ్ ఫిక్స్ చేస్తున్నారు. చూడండి, కానీ బుక్ మాత్రం ఇవ్వలేదండి. వాళ్ళు మనకి ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి అనేది బుక్ మాత్రం ఇవ్వలేదు. మనకు బాక్స్లో ప్యాకింగ్ అయి వస్తుంది కదా, ఆ బాక్స్ పైనే మనకి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని స్కాన్ చేస్తే మనకు ఇంకా దాని డీటెయిల్స్ అన్నీ, సైకిల్ని ఎట్లా ఫిక్స్ చేయాలి అనే డీటెయిల్స్ ఒక వీడియో వస్తుందన్నమాట. సో ఆ వీడియో చూస్తూనే మనం ఫిక్స్ చేసుకోవచ్చు ఈజీగా. చూడండి, ఇంకొక సైడ్ పెడల్ కూడా ఇంకా ఫిక్స్ చేసేస్తున్నాం అనమాట. కొంచెం ఏంటంటే ఆ స్క్రూస్ ఫిట్ చేశాక మళ్ళీ కొంచెం ఒకసారి ఏమంటారు వాటిని, కటింగ్ ప్లేయర్ అంటారు కదా, అట్లాంటి వాటితో కొంచెం టైట్ చేసుకోండి. ఎందుకంటే చిన్నపిల్లలు కదండి, ఎంతైనా కొంచెం మన జాగ్రత్తలో మనం ఉంటే బాగుంటుంది. అవి లూజ్ కాకుండా ఉండడానికి కొంచెం మరీ అంత టైట్ కాకపోయినా పర్లేదు, టైట్గా అయితే చేసేసుకోండి. చూడండి, మా వారైతే అమ్మో పాప పైన ఎంత ప్రేమో, ఎక్కడ కూడా మినిమం మాకు 1 అవర్ పట్టిందండి సైకిల్ మొత్తము అటాచ్ చేసి అవన్నీ ఎక్కడికక్కడ బిగించడానికైతే 1 అవర్ పట్టింది. బాబోయ్, తల ప్రాణం తోక్కొచ్చిందండి. చూడండి, ఇంకా అలా గడిచిపోయింది. మా పాప అయితే మంచిగా పడుకుంది. తనకంటే ఎక్కువ నాకే ఎగ్జైట్మెంట్ ఉందనమాట. అంటే నేనే చిన్న పిల్లలాగా ఫీల్ అయిపోయా ఆ సైకిల్ చూడగానే. నా ఏజ్ వాళ్ళకి తొక్కడానికి వచ్చేస్తే నేనే తొక్కేసుకుంటుండేనండి. కానీ మా బాబు మాత్రం కొంచెం ఫీల్ అయ్యాడు. ఎందుకంటే వాడికి కూడా సైకిల్ ఉంది, కాకపోతే పాత సైకిల్ అనమాట. సో వాళ్ళ చెల్లికి కొత్త సైకిల్. కానీ నెక్స్ట్ మంత్ మా బాబుకి కూడా సైకిల్ తీసుకుంటాను, అది కూడా వీడియో తీసి పెడతాను, చూసేయండి. సో ఈ సైకిల్ ఎలా ఉంది అనేది కొంచెం కామెంట్ చేసి చెప్పండి అబ్బా. ఇది వచ్చేసి నేను 15 మినిట్స్ వీడియో తీసానండి. ఈ 15 మినిట్స్లో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. కానీ మీకోసం ఏదో కొంచెం కొంచెం అలా అలా ట్రై చేస్తున్నానండి. ఎవరు సీరియస్ అవ్వద్దు, ఫస్ట్ టైం కదా మనం 15 మినిట్స్ మాట్లాడడం. ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి, ఇట్లా కాదు ఇట్లా అని చెప్పేసి. సో నెక్స్ట్ టైం నేను అది రిపీట్ కాకుండా చూసుకుంటాను. అండ్ ఇది బ్యాక్ సైడ్ మనకి ఒక చిన్న రాడ్ టైప్ ఇచ్చారనమాట. అదే బేబీకి ఎట్లా అంటే మనం వెనకాల నించొని హ్యాండిల్ చేసేటట్టు. సో ఇది వచ్చేసి స్ప్రింగ్ టైప్లో ఉందండి. అంటే మనం బ్యాక్ సైడ్ ఇందాక చెప్పాను కదా అది రాడ్. సో ఇక్కడైతే మనం ఆ స్ప్రింగ్ అనేది ఇక్కడికి బ్రేక్ హ్యాండిల్ దగ్గర ఫిక్స్ చేస్తున్నాం అనమాట. బ్రేక్ హ్యాండిల్ నుంచి బ్యాక్ సైడ్ టైర్ ఉంది కదా, అక్కడ వరకు ఫిక్స్ చేసుకోవాలి. అది ఎందుకు ఏంటి అని చెప్పేసి అంటే, మనము ఇప్పుడు పాపని మార్కెట్కైనా పార్క్కైనా వెళ్తాం కదండి, అట్లాంటి టైమ్స్లో వాళ్ళ పిల్లలైతే నడపలేరు కదండి సైకిల్. సో మనం హ్యాండిల్ చేయడానికి ఇది ఎటు అంటే అటు తిరుగుతుందండి. స్ప్రింగ్ లాగా అనమాట. మీరు ఎటు తిప్పితే అటు మెల్లిగా తిరిగిపోతుంది, టైట్ ఉండదు. చూడండి, మా హస్బెండ్ తిప్పి చూపిస్తున్నారు చూడండి మీకు. అట్లా అనమాట. మనం వెనకాల రాడ్ ఫిక్స్ చేశాక కూడా మీరు లాస్ట్లో చూడండి అసలు ఎట్లా ఉంది అని చెప్పేసి. సో అక్కడ కూడా మనము చిన్న పానాలు ఉంటాయి కదండి ఇంట్లో. సో ఆ పానాలతోటి నెంబర్ కూడా చూపిస్తున్నారు చూడండి, 12 నెంబర్ అంట దీనికి వచ్చేసేది. సో ఆ పానతో బాగా టైట్గా మంచిగా ఫిక్స్ చేయాలి. మరీ అంత ఎక్కువ కూడా టైట్ చేసుకోకండి, ఎందుకంటే మళ్ళీ మీరు అక్కడ తిప్పేటప్పుడు కూడా మీకు కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అంటే బాగా టైట్ అయిపోతుంది అనమాట. అందుకని నార్మల్గా టైట్ చేసుకోండి. ఓకే డన్ అని చెప్పి మళ్ళీ అనేసాము. సో ఇది వచ్చేసి మెయిన్ రాడ్ అండి. అదే మనం హ్యాండిల్ చేయడానికి బేబీని మొత్తం రౌండ్స్కి తిప్పాలి కదండి, బ్యాక్ సైడ్ మనం క్యారీ చేయడానికి. చూడండి, ఇంక అక్కడ కూడా స్క్రూస్ ఇచ్చారు, వాటిని కూడా ఫిక్స్ చేస్తున్నారనమాట మా హస్బెండ్. సో చూడండి, ఇంకా దానికి వాటర్ బాటిల్ కూడా వచ్చింది, ఒక చిన్న వాటర్ బాటిల్ బ్యాక్ సైడ్. ఏమంటారు దాన్ని, చిన్నగా ఒక టబ్ టైప్లో ఇచ్చాడనమాట. సారీ, బాస్కెట్ టైప్లో ఇచ్చాడు. అంటే మనం ఏదైనా ఇంకా పిల్లల్ని కూరగాయలకు తీసుకొచ్చినప్పుడు మనం ఆ కూరగాయలు పెట్టుకోవడానికి కానీ మన కోసం అని ఇచ్చాడనమాట. కదండి. చూడండి, ఇంకా మా హస్బెండ్ అయితే అది ప్రెస్ చేసి పెట్టాలంట అండి. ఇది సైజ్ అడ్జస్ట్మెంట్ అనమాట. ఇక్కడ మీరు ఎంత అంటే మీకు కొంచెం హైట్లో కావాలా, లేదు హైట్ తక్కువైనా పర్లేదా అనే దాన్ని బట్టి హైట్ అడ్జస్ట్మెంట్ అనమాట అది. సో ఇది వచ్చేసి సీట్ అనమాట. చూడండి, సీట్ కింద ఫస్ట్ స్క్రూస్ అక్కడనే ఇచ్చేసాడు, సీట్కి జాయిన్ చేసి ఇచ్చాడనమాట స్క్రూస్. అవి మనం అనేది స్క్రూస్ తీసేసుకోవాలి, ఎందుకంటే సీట్ ఫిక్స్ చేయాలంటే మనం స్క్రూస్ ఫస్ట్ తీసేయాలి కదండి. అలాగే ఇదనమాట. చూడండి, ఇంకా మా హస్బెండ్ మొత్తం ఆ పేపర్ అది మొత్తం ప్యాకింగ్ అయి వస్తుంది కదా, సో ఆ ప్యాకింగ్ని మొత్తం నీట్గా తీసేస్తూ అట్లా స్క్రూస్ కూడా ఇంకా తీసేస్తున్నారనమాట. చూడండి ఫ్రెండ్స్. సో ఇంకా సీట్ అయితే పెట్టేశాము. చెప్తున్నారనమాట ఇక్కడ పెట్టాలి, ఫస్ట్ సీట్కి పెట్టేసుకోవాలంట స్క్రూస్ వచ్చేసి. దాని కింద నట్లు ఉంటాయి కదా, అవి మనం మళ్ళీ కింది నుంచి ఫిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను చూపిస్తున్న విధంగానే మీరు కూడా ఫిక్స్ చేసుకోండి, ఒకవేళ సైకిల్ ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. ఇట్లా కింద నుంచి మనం ఆ నట్ ఏమంటారో నాకు తెలీదు, మేమైతే నట్లు అని అంటామన్నమాట. సో నట్ అనేది మనం ఫిక్స్ చేసుకొని మళ్ళీ మన దగ్గర కటింగ్ ప్లేయర్ అయినా
ఇందాక ఏం చెప్పాను మీకు మర్చిపోయానండి నేను. ఏంటో ఈ మధ్య యూట్యూబ్ మహిమ మతిమరుపు చాలా ఎక్కువైపోయిందండి బాబోయ్! సో చూడండి ఇంకా పాన 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 ఇది వచ్చేసి ఇందాక చెప్పాను కదండి, పిల్లలకైనా సరే మనకైనా సరే ఇంకా అట్లా బ్యాక్ సైడ్ కొంచెం క్యారీ చేసేటట్టు ఇచ్చాడనమాట. సో అది కూడా కొంచెం మనము తిప్పాలి, తిప్పితే వచ్చేస్తుంది బయటికి. చూడండి ఇది నేను చెప్పిన మినీ టబ్ లాంటిది, బట్ టబ్ కాదు, మీరు టబ్ అని అనుకోకండి. చూడండి ఇంకా దాన్ని కూడా కొంచెం ఫిక్స్ చేసుకోవచ్చు. అంటే నార్మల్గా పిల్లలకి ఏదన్నా మనం స్నాక్స్ పెట్టుకొని పార్క్కి వెళ్ళినప్పుడు ఏమన్నా ఫ్రూట్స్ అట్లా పెట్టుకుంటాం కదా, అవి చిన్న చిన్న బాక్సెస్ మనకు బ్యాక్ సైడ్ క్యారీ చేయడానికి అయితే చాలా బాగుంటుందండి. చూడండి బట్ మరీ ఎక్కువ టైట్ అవ్వట్లేదు అనమాట, నార్మల్గా ఉండిపోతుంది. ఇంకా మేము చాలాసేపు ట్రై చేసాం టైట్ అవుతుందేమో అని, కానీ అసలు అవ్వట్లేదు. ఇంకా వదిలేసామన్నమాట. సో ఉన్న కాడికి చాలా అని చెప్పేసి పెట్టేసాము. ఇది బ్యాక్ సైడ్ బేబీకి మనం చెప్పాను కదా, క్యారీ చేసి మనము బేబీని ఎటైనా తిప్పడానికి యూజ్ అవుతుంది అని చెప్పాను కదా, హ్యాండిల్ చేసేదన్నమాట. ఇది వచ్చేసి మెయిన్ ఇదేనండి. దానికి కూడా ప్రతి ఒక్క దానికి స్క్రూస్ ఇచ్చాడండి బాబోయ్. ఒక్కొక్క స్క్రూ మా పాప లేచింది అదే టైంకి, ఇల్లంతా గందరగోళం చేసి పెట్టిందండి. ఒక్క స్క్రూ ఒక్క దగ్గర లేదు. మళ్ళీ అవన్నిటిని తీసుకొని వచ్చుకొని ఫిట్ చేసేసరికి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్, టోటల్ 1 అవర్ పైన అయిపోయిందండి. 1 అవర్ 30 మినిట్స్ అయిందనుకోండి. ఇంకా చిన్నపిల్లలు కదండి, ఇంకా ఇట్లనే ఉంటుందనేమో. చూడండి ఇంకా వాటికి కూడా స్క్రూస్ అనేవి ఫిట్ చేసేసారు మా హస్బెండ్. అండ్ ఇక్కడ కటింగ్ ఏమంటారు దాన్ని మర్చిపోయాను. సో చూడండి గట్టిగా ఫిక్స్ చేసేస్తున్నారు. కానీ మేము ఇక్కడనే ఒక పెద్ద మిస్టేక్ చేసాము. అదేంటంటే మీకు చెప్తాను నేను, ఎందుకంటే వీడియోలో వస్తూ ఉంటుంది కదా, చెప్తాను చూడండి ఆ మిస్టేక్ ఏంటి, ఏం చేసామనేది. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా మంచిగా క్లీన్గా మంచిగా వర్క్ చేసుకుంటున్నాడు అనమాట మా హస్బెండ్. ఏదో మెకానిక్ షాప్లో కూర్చొని చేసుకుంటారు కదా, అంత మంచిగా నీట్గా వర్క్ చేసుకుంటున్నారనమాట. సో ఇది వచ్చేసి మన బేబీకి బ్యాక్ సైడ్ సీట్లో కూర్చుంటుంది కదండి, కూర్చున్నప్పుడు మన నెక్ దగ్గర సపోర్టింగ్ అనమాట ఇది వచ్చేసి. సో అక్కడ కూడా కొంచెం స్క్రూస్ ఇస్తాడు, అది ఫిక్స్ చేసేసి మళ్ళీ స్క్రూస్ తోటి తిప్పేసుకోవాలండి మనం వచ్చేసి. సో ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే, ఫస్ట్ మేము ఇది పెట్టాలండి, ఈ స్టాండ్ పెట్టకుండా మేము డైరెక్ట్గా సీట్ అనేది ఫిక్స్ చేసాము. ఎందుకంటే ఇది ఫిక్స్ చేయాలి, సీట్ ఫస్ట్ ఫిక్స్ చేసుకోద్దండి, సారీ. ఎందుకంటే మాకు తెలియదు కదా. సో సొంత తెలివి మనకి ఎక్కువ అన్నమాట. ఈ మధ్య ఆతృత ఆగట్లేదు. ఆ ఆతృతతోటే వెళ్ళి ఫిక్స్ చేసినందుకు డబల్ పని అయ్యి మళ్ళీ ఏం చేసాము, సీట్ మళ్ళీ తీసేసి మళ్ళీ బ్యాక్ సైడ్ బేబీకి సపోర్టింగ్ అని చెప్పాను కదండి, బేబీని మనం కూర్చోబెట్టినా కూడా కింద పడకుండా ఆ సపోర్టింగే ఈ స్టాండ్ అండి. చూడండి మళ్ళీ సీట్ తీసేసాము. సీట్ తీసేసి ఇక్కడ కొంచెం దానికి ఆ పైప్స్లోకి అనేది మనం ఎంటర్ చేయాలి. సో అప్పుడే గ్రిప్ అనేది ఉంటుందండి దానికి. లేకపోతే ఇంకా మీ పాప ఇలా పాప బాబు ఆరెల్స్ వాళ్ళు ఎవరైనా సరే కూర్చున్నా కూడా బ్యాలెన్స్ అవుట్ అయిపోయి కింద పడిపోతారనమాట. సో దాని తర్వాత మేము మళ్ళీ వచ్చేసి ఇంకా మళ్ళీ సీట్ అనేది ఫిక్స్ చేస్తున్నాం. చూడండి సీట్ ఇంకా మళ్ళీ ఫిక్స్ చేసాము. అమ్మో దేవుడా ఏంటి కర్మ, వాడే ఫిక్స్ చేసి పంపిస్తే ఎంత బాగుండు అనిపించిందండి. ఇది వచ్చేసి చిన్న మినీ 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 బాటిల్, చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో మీకు చూపించాలి కదా, అందుకని మళ్ళీ దీనికి కూడా స్క్రూస్ ఇచ్చాడండో ఈ బాబు. ప్రతి ఒక్క దానికి స్క్రూ అండి. చూడండి బాటిల్ పెట్టుకోవడానికి అంటే గ్రిప్ ఉండాలి కదా, లేకపోతే ఎట్లా ఉంటుంది, ఉండదు కదా. అందుకని దానికి కూడా స్క్రూస్ ఇచ్చాడనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా దాన్ని కూడా మా హస్బెండ్ అనేది ఫిక్స్ చేసేసారు. అండ్ బాటిల్ పెట్టేస్తాం చూడండి, చిన్న మినీ బాటిల్. ఇంకా మనం ఎటైనా పార్క్కి ఆరెల్స్ వాకింగ్ అట్లా తీసుకెళ్ళినప్పుడు పిల్లలకి ఇంకా వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు. మంచిగా దాంట్లో అట్లా వాటర్ పెట్టేసుకొని ఆ చిన్న మినీ టబ్లో ఏమైనా స్నాక్స్ పెట్టేసుకొని వెళ్ళిపోవడమే. సో లాస్ట్లో వచ్చేసి టిన్ 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 బెల్ ఫిక్స్ చేసేస్తున్నాం చూడండి. బెల్ క్వాలిటీ అయితే నాకు నచ్చలేదండి, ఎందుకంటే ఒక్కసారి ఇట్లా అంటే ఊడిపోయి పడిపోయిందనమాట. చూడండి కానీ పర్లేదు, సౌండ్ మాత్రం బాగా వస్తుంది. సో లాస్ట్గా అయితే సైకిల్ ఫిక్సింగ్ అయిపోయింది.